హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లారెడ్డి సిస్టర్స్ వ్లాగ్స్. సో ఈ ఛానల్ మేమిద్దరం సిస్టర్స్ కలిసి స్టార్ట్ చేసిన ఛానల్. సో మేము ఒక ఇంట్రెస్ట్ ఇంకా ప్యాషన్తో స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్ అనేది. సో దీంట్లో మేము యూజువల్గా ట్రావెల్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్, నెక్స్ట్ డై వీడియోస్ ఇవి ఎక్కువగా కవర్ చేస్తామన్నమాట. సో మేము ఫస్ట్ వీడియోలో మేము చెప్తుంది ఒక 1 డే ట్రిప్. మేము హైదరాబాద్ నుండి 3 టెంపుల్స్ తిరిగామన్నమాట నియర్ బైలో. సో దాని గురించి ఈ వీడియో రిలేటెడ్. సో హైదరాబాద్ నుండి మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, అండ్ నెక్స్ట్ వెళ్ళింది కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. దాని తర్వాత థర్డ్ వెళ్ళింది ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ 3 టెంపుల్స్ 1 డేలో కవర్ చేసి వచ్చామన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. సో మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది అని కోరుకుంటున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, వేములవాడ. సో మనం ఈవెన్ రాజన్న అని కూడా పిలుస్తాం. దీనికి కూడా ఒక బ్యాక్ హిస్టరీ ఉంది, బ్యాక్ స్టోరీ ఉంది. సో ఫస్ట్ అది మనం తెలుసుకుందాం. సో పాండవుల వంశీకానికి చెందిన రాజనరేంద్ర అనే ఒక రాజు ఉండేవారు అనమాట. సో ఆయన ఒకరోజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఆయన ఒక ఘోరమైన తప్పు చేస్తారనమాట. ఆ తప్పులో ఒక ముని కుమారుడికి బాణం తగిలి ఆయన చనిపోతారు. ఆ కుమారుడు చనిపోవడంతో ఆ ముని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక శాపం విధిస్తారు. నీకు బ్రహ్మహత్యా దోషం ఇంకా కుష్టి రోగంతో నీకు రావాల్సిందే అనేలా శాపం ఇస్తారు. ఆ రోగంతో ఆయన బాధపడుతూ ఆయన మొత్తం తిరిగి వేములవాడకి వస్తారనమాట. వేములవాడ చేరుకున్నప్పుడు ఆయనకు అక్కడ ఒక నీటి గుండం కనిపిస్తుంది. ఆ నీటి గుండంలో ఇప్పుడు మనం పిలిచే అది ధర్మగుండం అనేసి అని అంటాం. సో అక్కడ నీరు తాగి స్నానం చేసుకుంటారు. ఆయనకున్న కుష్టి రోగం మొత్తం పోతుంది. మొత్తం బాడీ మొత్తం ఆయనకి మళ్ళీ ముందులాగా తలతలా మెరుస్తుంది. మెరిసేసరికి ఆయన సంతోషంలో ఆ పాండ్ ఏదైతే ఆ గుండం ఉందో దానిలోకి దూకి ఆయన స్నానం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక తలతల మెరిచే ఒక శివలింగం కనిపిస్తుంది. అద్భుతమైన శివలింగం. అది దొరికి అప్పుడు ఆకాశవాణి నుండి ఆయనకి ఒక మాటలు వినిపిస్తాయి ఆ రాజుకి. లింగాన్ని ఇక్కడే ప్రతిష్టాపించు, పెద్ద గుడి కట్టు అనేసి. ఆ స్వామివారే ఇప్పుడు మనం కొలిచే శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న. సో మళ్ళీ ఒక 1200 సంవత్సరాల తర్వాత వేములవాడ చాళుక్య రాజులు ఆ గుడిని ఇంకా పెద్దగా ప్రతిష్టాపించారు, రినోవేషన్ చేశారు. సో ఒక గొప్ప హిస్టరీ అనేది ఈ టెంపుల్కి ఉంది. సో ఇక్కడ మేము ఈవెన్ ఇప్పుడు మెయిన్ టెంపుల్కి దర్శనం ఇవ్వట్లేదు, బట్ ఇంకొక ఏవైతే ఆ టెంపుల్లో ఉండే విగ్రహాలు ఉంటాయో వాటిని పూజిస్తున్నారు ఇంకొక దగ్గర. అక్కడ ఉత్సవాల విగ్రహాలు అని అంటారు. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత మేము చంద్రిక రెస్టారెంట్లో మేము లంచ్ చేసాం. ద ఫుడ్ వాస్ గుడ్. దాని తర్వాత మేము కొండగట్టు స్టార్ట్ అయ్యామన్నమాట. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడ నుండి 26 కిలోమీటర్స్ ఎంత ఉండే. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యి ఆ టెంపుల్కి వెళ్తున్నాం. ఈవెన్ దానికి కూడా ఒక చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో అది విందాం ఇప్పుడు. సో మన తెలంగాణలోనే ఒక అతి పవర్ఫుల్ అయిన టెంపుల్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఉన్న హిస్టరీ ఏంటంటే, మనకి రామాయణం తెలుసు. రామాయణంలో మనకి సంజీవని పర్వతం గురించి కూడా తెలుసు. అది ఆంజనేయ స్వామి వెళ్ళి తీసుకొని వస్తున్నప్పుడు
అసలు ఆ గుడికి అసలు ఆ విగ్రహం ఎలా దొరికింది అని అంటే, ఒకరోజు ఒక అతను ఉండేవారు అన్నమాట. సో ఇక్కడ 4000 సంవత్సరాల కిందట జరిగిన ఇది. సో ఒక గొర్రెలు చూసుకునేవారు ఒక ఆయన ఉండేవారు. సో ఆయన ఎప్పుడు తన గొర్రెల్ని చూసుకుంటూ ఉండేవారనమాట. అది ఆయన తీసుకొని వెళ్ళేవారనమాట దానికి మేత వేయడానికి. అది జైత్యాల దగ్గరున్న కొండపైకి వెళ్ళేవారు. సో ఒకరోజు దట్టమైన అడవిలో గొర్రెలకి మేత వేస్తుండగా ఆయన ఒక గొర్రె తప్పిపోయినప్పటికీ ఆయన చాలా వెతుకుతాడు, కానీ ఆయనకి దొరకదు. అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద ఆయన విశ్రామం తీసుకుంటారు. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆయనకి ఒక గొర్రె కలలో ఆయన గొర్రె గురించి బాధపడకు అనేసి ఆంజనేయ స్వామి చెప్తారన్నమాట. చెప్పినప్పుడు నేను ఈ కొండపైన ఉన్నాను, నువ్వు వెళ్ళి నన్ను బయటకు తీయను, నీ గొర్రె కూడా నీకు దొరికేస్తుంది అని చెప్తారు. సో ఆయన కళ నుంచి లేచిన వెంటనే ఆయన ఆ కొండపైకి వెళ్ళి వెతుకుతారనమాట. వెతికినప్పుడు కళలో ఆయన చూసిన ఆయన పుట్ట దొరుకుతుంది అనమాట. ఆ పుట్టలో దాన్ని ఇంకా తవ్వి చూస్తే అద్భుతమైన ప్రాచీనమైన ఆంజనేయ స్వామి విగ్రహం దొరుకుతుంది. అది చూడంగానే ఆయన మనసు చాలా ప్రశాంతతతో నిండిపోతుంది అన్నమాట. అక్కడే ఆ గొర్రె కూడా తిరుగుతూ ఉంటుంది, తప్పిపోయిన గొర్రె. సో అప్పుడు ఆయన ఆనందానికి హద్దులు లేక ఒక చిన్న ఆలయాన్ని కట్టించి పూజలు స్టార్ట్ చేస్తాడనమాట. సో ఇది అక్కడ ఉన్న ఒక విశేషమైన కథ. సో ఈవెన్ ఇక్కడ ఉన్న ఒక అతి ఇంపార్టెంట్ అయినది శక్తి ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఇండియాలో ఎక్కడ మనం చూసినా హనుమంతుడిది ఒక్క ముఖం ఆర్ఎల్స్ 5 ఫేసెస్ని మనం చూసాం. పంచముఖ ఆంజనేయ స్వామి అలానే మనం చూసాం. కానీ ఇక్కడ 2 ఫేస్డ్ 2 ముఖాలు ఉన్న ఆంజనేయ స్వామి మనకు కనిపిస్తారనమాట. ఫ్రంట్ సైడ్ మనకి ఒక శాంతి ఇంకా భక్తితో ఉన్న ఆంజనేయ స్వామి మొహం కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ రూపంతో ఉన్న నరసింహస్వామి కనిపిస్తారనమాట. ఆయనకి ఈవెన్ 3rd ఐ కూడా ఉంటుంది. సో మనకి తెలిసినట్టే ఈవెన్ ఇక్కడ కొంతమంది ఎవరికైతే సంతానం ఇంకా ఆరోగ్యం వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటారో, వాళ్ళు పిల్లలు లేని వారు ఈ స్వామి దగ్గరికి వచ్చి కొలిచి ఆయన 40 days మ్యాండేటరీ దీక్ష ఫాలో అవుతారు. అదే హనుమాన్ మండల దీక్ష. సో ఈ 40 days టెంపుల్ దగ్గరే ఉండి అక్కడే వచ్చి నీరు తాగి పూజలు చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చాలా సంవత్సరాల నుండి ఇది నమ్ముతున్నారు. సో ఇంకా కొన్ని డైనాసిటీస్ లైక్ చోళ, చాళుక్య ఈ రాజుల వాళ్ళు ఏం చేశారంటే ఈ టెంపుల్ని ఇంకా ఒక పెద్ద టెంపుల్గా కట్టించారు, రెనోవేషన్ చేశారన్నమాట. సో అందుకే ఇక్కడ చాలా పవర్ఫుల్ అయిన ఎనర్జీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా పీస్ఫుల్గా ఉంటారు. అండ్ మీరు కూడా ఒకరోజు వెళ్ళండి ఈ టెంపుల్కి, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీకే కలుగుతుంది. ఇంకా ఈవెన్ ఇక్కడ చాలా తెలియనివి ఇంకా హిస్టరీస్ ఉన్నాయి. బట్ నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇప్పటిదాకా విన్న స్టోరీస్లో ఇవి మేబీ ఇంకా ఉంటాయి. అవి తెలుసుకొని నేను ఇంకెప్పుడైనా మళ్ళీ వెళ్తే నేను మీకు ఖచ్చితంగా ఇంకొక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ అందరూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి. ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాము, ఇదే కార్ పార్కింగ్ అన్నమాట. సో ఇక్కడ ఈవెన్ వెహికల్స్కి కూడా పూజ చేస్తారు. ఇక్కడ వెహికల్స్కి పూజ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఈవెన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేది కూడా
ఈవినింగ్ చాలా ఫాస్ట్గా క్లోజ్ చేస్తారు, అరౌండ్ 5:30 ఆర్ 6. మేము వెళ్ళినప్పుడు 5:30కే వాళ్ళ క్లోజింగ్ టైం ఇంకా స్టార్ట్ అవుతున్నట్టుంది. దే వర్ క్లోజింగ్ అప్పటికే. ఇందాక నేను చెప్పినట్లయితే ఇది కార్ పూజ చేసే స్థానం అన్నమాట. సో ఇక్కడే కార్ పూజలు చేస్తారు. ఇక్కడ సీతమ్మ వారి ఐ డ్రాప్స్ పడ్డాయన్నమాట. ఆవిడ ఏడుస్తున్నప్పుడు ఐ డ్రాప్స్ ఏవైతే పడతాయో అవి ఆ నేల మీద పడ్డాయి. సో ఇదే వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. ఇక్కడితో మా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. బ్యాక్ సైడ్ ఈవెన్ కోనేరు ఉంది. సో అక్కడ దిగి స్నానం చేసే వాళ్ళు స్నానం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ బేతాళుడు గుడి ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము వెళ్ళింది ధర్మపురిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. సో దాని గురించి కూడా స్టోరీ విందాం. సో 1 డేలో ఇవన్నీ కవర్ చేసామనంటే ఇట్ ఈస్ టూ ఈజీ. మనకి ఓన్లీ ఒక అరౌండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. అండ్ లెట్స్ గో ఇంటు ద స్టోరీ. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ధర్మపురి టెంపుల్ వచ్చేసి 188 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది అరౌండ్ 3 hours కంటే ఎక్కువే ఉంటుంది జర్నీ. సో ఇది వచ్చేసి టెంపుల్ జైత్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న మరొక ప్రాచీనమైన అద్భుతమైన క్షేత్రం అని చెప్పొచ్చు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది పవిత్రమైన గోదావరి నది ఒడ్డున ఈ టెంపుల్ అనేది ఉందన్నమాట. సో ఈ స్టోరీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే కృతయుగంలో ధర్మాంతుడు అని ఒక గొప్ప రాజు ఉండేవాడనమాట. సో ఆయన ఎప్పుడు న్యాయం ధర్మంతో పరిపాలించేవారనమాట ఆ రాజ్యాన్ని. సో ఆయన పేరు మీదుగా ఈ ప్రాంతానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. సో అదే సమయంలో రాజు బలి చక్రవర్తి అని తన యాగం గురించి ప్రశాంతత గురించి ఇక్కడికి వచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి తీరాన ఉన్న దట్టమైన అడవిలో
మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు స్వామివారు తన ఉగ్ర నరసింహ రూపంలో వచ్చి ఆ రాక్షసుల్ని అంతం చేసి యాగాన్ని కాపాడుతారు. సో యాగం పూర్తయిన తర్వాత భక్తులు కోరిక మేరకు వారు ఇక్కడే గోదావరి తీరాన లక్ష్మీదేవితో కలిసి స్థిరపడ్డారు. సో అది అయిపోయిన అంటే ఇది అరౌండ్ ఒక 1000 years క్రితం జరిగిందనమాట. అప్పట్లో దానికంటే ముందు ఈ టెంపుల్ ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో దాని తర్వాత చాళుక్య రాజులు ఎవరైతే ఉన్నారో ఈ గుడిని కాస్త రెనోవేషన్ చేసి ఇంకా బాగా కట్టించారు. అండ్ ఇక్కడ ఉన్న యమధర్మరాజు గుడి, సో ఇండియాలో ఎక్కడా లేని యమధర్మరాజు గుడి ఇక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ మనుషులు మరణ భయం పోగొట్టుకోవడానికి ముందు యమునికి పూజ చేసి ఆ తర్వాత నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఆ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, దట్ ఈస్ రామలింగేశ్వర స్వామి టెంపుల్. సో ఇది ఈవెన్ మనం సో ఇదే గోదావరి నది అన్నమాట. సో చాలా ఎండిపోయినట్టుంది, బట్ కొంచెం వాటర్ అయితే ఉన్నది. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట. సో ఇదే లాస్ట్ టెంపుల్. ఈ టెంపుల్లో చాలా బాగా దర్శనమైంది. దాని తర్వాత మేము ఇంకా మార్నింగ్ నుండి 1 day ట్రిప్ అని చెప్పాము కదా, 1 day ట్రిప్ 3 temples కంప్లీట్ చేసాం. ఈ 3 temples చాలా అంటే చాలా బాగా దర్శనమైంది. సో ఇంకా మేము ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. మేము నైట్ రీచ్ అయినప్పటికీ 1 అయింది. సో ఇన్ బిట్వీన్ మేము ఒక ధాబాలో తిన్నాం. ద ఫుడ్ వాజ్ గుడ్. So hope everyone like it.